తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోని తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్ ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పని పదే పదే చెప్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తలదూర్చకూడదు అనేటువంటి ఒక కారణంతో బెయిల్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన దాన్ని బట్టి సుదూరానున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. ఇక్కడున్న మీడియాకి మాత్రం ఎవరికి దాని మీద పొరపాటును కూడా ఇది కక్ష సాధింపు అనే కనపడదు. ఎందుకంటే సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా, అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా, ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని, ఒక్క ఆధారం గాని, అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం, వాడిని బెదిరించడం, అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవటం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా అది జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం, సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్ళెళ్ళే
సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని ఆపేయటం, అమ్మేయటం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ పార్టీ సమన్వయ సమీక్షా సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలను గత వైసీపీ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం 5 జిల్లాలుగా విభజించడం జరిగిందన్నారు. 5 జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించామని, గ్రామ మండల డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని, జూన్ 1 నుండి 10 వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాబోయే 50 రోజుల్లో పార్టీ సంస్థాగత సమావేశాలు జరపాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ప్రజా సమస్యలపై నిరసనలు, వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని, ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 5 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, రాజమండ్రి, కాకినాడ.
5 జిల్లాలకు సంబంధించిన పార్టీ తాలూకా ముఖ్య నేతలతో మా పిఎస్సి మెంబర్లతో పాటు ఆ 5 జిల్లాల్లో ఉన్న ఎవరైతే ఆ జిల్లా అధ్యక్షులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు వారితో పాటు పార్లమెంటరీకి మన కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, వారితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, వారితో పాటు పార్లమెంటుగా అబ్జర్వర్గా వేసిన అబ్జర్వర్స్ వివిధ శాఖల నుంచి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ముఖ్యులందరినీ పిలిచి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పార్టీ పరంగా కూర్చొని ఓ 2-3 నిర్ణయాల్ని ప్రధానంగా తీసుకున్నాం. ఇవాళ అందులో మొదటి నిర్ణయం ఏంటంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏవైతే ఉన్నాయో కమిటీలని క్షేత్రస్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి మనం ఏర్పాటు చేయాలి. కానీ ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి జూలై నెలకి ఈ జూన్ నెల లోపల జూన్ లోపలే మండల స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏర్పాటు చేయాలని వాటిగా నిర్ణయం చేసుకున్నాం. అలాగే జూలై నెల లోపల వచ్చి గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తి చేయాలనేది ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగిలిన ఎక్కడైతే ఉన్నాయో ఆ 5% ఈ 5 అట్లో కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేస్తాం. జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ ఇస్తారు. అందులో వారితో పాటు అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండల అధ్యక్షులు, అలాగే మా జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది రెండో తీర్మానంగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 40% ఓటు శాతంతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఎక్కడ క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజక స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ లేదు నియోజక నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతపురంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసానికి వెళ్లిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న. పలు రాజకీయాల అంశాలపై చర్చ. కడప నగరంలో మహానాడు పసుపు పండుగ జరగడం టీడీపీ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి. ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ కక్ష మాత్రమేనని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.